శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. ప్రియ భగవద్బంధువులారా, మనం శ్రీమత్ సుందరకాండలో నిన్నటి వరకు 41వ సర్గను పూర్తి చేసుకుంటూ ఆ సీతాదేవితో జరిగినటువంటి సంభాషణ హనుమంతుడు ఏదైతే చేశాడో ఆ స్వామి కార్యం పూర్తి అయింది కాబట్టి ఇక స్వకార్యం కూడా పూర్తి చేసుకుందామనే ఉద్దేశంతో మరి రావణాసుని యొక్క బలాబలాలు, రాముని యొక్క బలాబలాలు ఏంటి అని అటు రాముని పక్షాన రాముని దూతగా రావణాసునికి తెలియజేయడంలో భాగంగా, అదేవిధంగా మరి రావణాసుని యొక్క బలాబలాలు ఏంటి, తాను దూతగా సీత దగ్గరికి వచ్చి సీతాదర్శనం చేసుకున్న తర్వాత ఆమె సందేశం విన్న తర్వాత వెళ్తూ వెళ్తూ మరి రావణాసుని యొక్క మన భావం ఎలా ఉంది అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం గాను ఆ అశోకవనాన్ని ధ్వంసం చేస్తే ఆ రావణాసుని ఆజ్ఞతోని రాక్షసులు తన వైపు తన మీదికి యుద్ధానికి వస్తారని, ఆ విధంగా యుద్ధం అనేటువంటి మిషతోని రావణాసుని యొక్క సభలో ప్రవేశించాలని, రావణాసుని యొక్క మనో విషయాలను అభిప్రాయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ లంకా నగరంలోని అత్యంత సుందరమైనటువంటి నందనవనంతో సమానమైనటువంటి అశోకవనాన్ని ధ్వంసం చేసి కకావికలం చేసి ఆ అశోకవనంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వృక్షాలను, లతలను, లతాగృహాలను, చిత్తగృహాలను, చిన్న చిన్న పర్వత శిఖరాలను, సమస్తమైనటువంటి వాటిని కూడా ధ్వంసం చేస్తే ఆ ధ్వంసానికి విధ్వంసానికి భయపడినటువంటి ఆ పక్షులు, పాములు, మృగాలన్నీ కూడా భయంకరంగా అరుస్తూ ఉంటే అప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆ హనుమంతుడు మెల్లిమెల్లిగా అశోకవనం నుంచి శిలా తోరణం దగ్గరికి వచ్చి ఆగి ఆ విధ్వంసాన్నంతా కూడా పరిశీలిస్తూ ఉంటే అప్పుడు సతస్య కృతార్ధపతేర్మహాకపిః మహాజ్వలీకం మనసో మహాత్మనః యుత్సురేకో బహుభిర్మహాబలైః శ్రియాజ్వలంతోరణమాస్థితః కపిః. విధ్వంసాన్ని సృష్టించి ఆ రావణాసురునికి మనస్సుకు బాధ కలిగించే విధంగా, అప్రియాన్ని కలిగించే విధంగా తానొక్కడే ఆ అనేకులైనటువంటి రావణ రాక్షసులతోని యుద్ధం చేయాలనేటువంటి ఉద్దేశంతో అందంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ ఉద్యానాన్ని ధ్వంసం చేసి ఆ ద్వార తోరణం దగ్గరికి వచ్చి నిలబడ్డాడట. అథ 24 సర్గః. తతః పక్షినినాదేన వృక్షభంగస్వనేన చ బభూవుస్త్రాత సంభ్రాంత సర్వే లంకా నివాసినః. తతః పక్షినినాదేన, ఆ విధ్వంసానికి ఆ వనంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వందల వేల కొలది పక్షులు భయంతో అరుస్తూ తిరుగుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో, ఆ వృక్షభంగానికి సంబంధించినటువంటి ఆ విధ్వంసాన్ని చూసినటువంటి ఆ సందర్భంలో ఆ సర్వే లంకా నివాసినః, లంకలో నివసిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పక్షుల యొక్క, ఈ ధ్వనుల యొక్క
శబ్దాలకు భయపడ్డారట, కలతొనందినారట. విద్రుతాశ్చ వయత్రస్త వినేదుర్మృగపక్షిణః రక్షసాం చ నిమిత్తాని క్రూరాణి ప్రతిపేదిరే. ఆ శబ్దాలను విన్నటువంటి ఆ రాక్షసులకు కూడా భయం కలిగిందట. భయమే కాదు, ఇదేదో అపశకునము అని చెప్పి అపశకున సూచనలు కూడా ఆ రాక్షస సైన్యానికి కనపడ్డాయట. అనుకున్నారట ఇదేదో ఉత్పాతం సంభవించబోతుందేమో అన్నంతగా భయపడ్డారట ఈ శబ్దాలకు, ఈ విధ్వంసానికి అక్కడ ఉన్నటువంటి రాక్షసులంతా కూడా. విద్రుతాశ్చ వయత్రస్తా వినేదుర్మృగపక్షిణః రక్షసాం చ నిమిత్తాని క్రూరాణి ప్రతిపేదిరే. తతో గతాయాం నిద్రాయాం రాక్షస్యో వికృతాననాః తద్వనం దదృశుర్భగ్నం తంచ వీరం మహాకపిం. ఈ భయంకరమైనటువంటి శబ్దాలకు, పక్షుల యొక్క భయ విహ్వలమైనటువంటి అరుపులకు అప్పటి వరకు తెల్లవారుజామున సీతాదేవికి కాపలగా ఉన్నటువంటి ఆ రాక్షసులు అంతా కూడా బాగా నిద్రించి ఉన్నారేమో, ఈ శబ్దాలకు భయపడి నిద్రలేచారట ఆ రాక్షస స్త్రీలంతా కూడా. తతో గతాయాం నిద్రాయాం రాక్షస్యో వికృతాననాః తద్వనం దశుర్భగ్నం తంచ వీరం మహాకపిం. మేల్కొనడం కాదు, మేల్కొనగానే వాళ్ళకి ఏం కనబడింది? ఉగ్రమైనటువంటి భీకరమైనటువంటి ఆకారంతో, క్రోధమైనటువంటి ఆకారంతో ఉన్నటువంటి ఈ హనుమంతుని యొక్క దర్శనం జరిగిందట ఆ రాక్షస స్త్రీలకు. ఈ మహాకాయుడైనటువంటి హనుమంతుని చూశారట. తత సతా దృష్ట్వా మహాబాహు మహాసత్వో మహాబలః చకార సుమహద్రూపం రాక్షసీనాం భయావహం. ఇంకా మన హనుమ ఏం చేశాడు? వాళ్ళకి ఇంకా భయాన్ని రెట్టింపు చేయడం కోసం గాను తన ఆకారాన్ని మరింతగా పెంచాడట. తన దృఢమైన శరీరాన్ని భయంకరంగా వాళ్ళు భయపడేటట్టుగా ఇంకా పెంచాడట ఆ హనుమంతుడు. తతస్థం గిరి సంకాశం అతికాయం మహాబలం రాక్షస్యో వానరం దృష్ట్వా పప్రచుర్జనకాత్మజాం. పర్వతముతో సమానమైనటువంటి ఆకారంగా మారిపోయినట హనుమంతుడు. ఆ ఆకారం చూసి ఆ రాక్షస స్త్రీలే భయపడ్డారట. ఇంత గొప్ప ఆకారం ఏంటిది, ఎట్లా వచ్చింది అనేటువంటి భయం చేత. అప్పుడు ఆ ఆకారాన్ని చూసినటువంటి ఆ రాక్షసులంతా కూడా మొట్టమొదలు ఈమెను ప్రశ్నించారట, సీతాదేవిని, ఎవరు అని. సతస్థం గిరి సంకాశం అతికాయం మహాబలం రాక్షస్యో వానరం దృష్ట్వా పప్రచుర్జనకాత్మజాం. జనక మహారాజ్ఞి అయినటువంటి జనక మహారాజు కూతురైనటువంటి ఆ సీతాదేవిని పప్రచ్చు ఈ విధంగా ప్రశ్నించినారట రాక్షసులంతా కూడా భయం చేత. ఏమని? కోయం కస్య కుతో వాయం కిం నిమిత్తాని మిహాగతః కథం త్వయా సహానేన సంవాదః కృత ఇచ్యుత. కిం కోయం కస్య అని ఎవరితను, ఎవరివాడు, ఎవరి కోసం వచ్చాడు, ఎవరి నుంచి ఎక్కడికి వచ్చాడు అన్ని ప్రశ్నలన్నీ కూడా సీతాదేవిని అడగడం మొదలుపెట్టారట. ఆ సీతాదేవి చుట్టూ ఉన్నట్టు కాపలా ఉన్నటువంటి రాక్షస స్త్రీలంతా కూడా. కోయం కస్య కుతో వాయం కిం నిమిత్తం ఇహాగతః కథం త్వయా సహానేన సంవాద కృత ఇచ్యుత. నీవు ఆ వానర కపిశ్రేష్ఠునితో, కావనశ్రేష్ఠునితో ఏం సంభాషించావు ఇప్పటి వరకు అని వాళ్ళు, ఈ మహాకాయుడెవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకోసం వచ్చాడు, ఎవరి నిమిత్తం వచ్చాడు, నీవు ఆయనతో ఇప్పటి వరకు ఏమి మాట్లాడావు అనేటువంటి ప్రశ్నలన్నీ కూడా సంధించారట సీతాదేవి మీద. ఆచక్ష్వనో విశాలాక్షి మా భూతే సుభగే భయం సంవాదమసితాపాంగే త్వయా కిం కృతవానయం. ఓ నల్లని కన్నుల నేత్ర సౌందర్యం కలదానా ఓ సీతాదేవి, ఓ సుందరి, నీవు భయపడాల్సిన పని లేదు. భయపడకుండా చెప్పు, ఇతడు ఎవరు, ఎవరి కోసం వచ్చాడు, ఎందు నిమిత్తం వచ్చాడు, నీవు ఆయనతో ఏం మాట్లాడావు అని
ఆ రాక్షసులు సీతమ్మను ప్రశ్నించినారట. అథాబ్రవీత్ తదా సాధ్వి సీత సర్వాంగ సుందరి రక్షసాం భీమ రూపాణం విజ్ఞానే మమ కా గతి. పతివ్రత లక్షణాలు ఉన్నటువంటి ఆ సీతాదేవి, దేవతా స్వరూపురాలైనటువంటి ఆ సీతాదేవి, సుందరి అయినటువంటి ఆ సీతాదేవి ఈ రాక్షసులతో ఈ విధంగా పలికిందట. ఏమని? ఆ భీమరూపులైనటువంటి ఆ రాక్షసులను గూర్చి తెలుసుకోవాలంటే రాక్షసులకే సాధ్యమవుతుంది, కానీ నాకెలా సాధ్యమవుతుంది అని చెప్పి ఎదురు ప్రశ్న వేసిందట సీతాదేవి. అంటే అటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్లకు, అటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్లే తెలుసుకోగలుగుతారు తప్ప నేను తెలుసుకోలేను, నాకు తెలియదు. అథాబ్రవీత్ తదా సాధ్వి సీత సర్వాంగ సుందరి రక్షసాం భీమ రూపాణం విజ్ఞానే మమ కా గతి. నాకెలా తెలుస్తుంది? నేను ఒక మామూలు మనుష్య రూపంలో ఉన్నటువంటి జనకరామ మహారాజు యొక్క కూతుర్ని కదా, నేను ఆ విషయం తెలుసుకోలేను, నాకు ఆ శక్తి లేదు, నాకు ఆ జ్ఞానం లేదు అంటున్నది. కా గతి. గతి అంటే మార్గము, గతి అంటే జ్ఞానము, రెండు అర్థాలు ఉన్నాయి. అట్లా కా గతి, నాకు తెలుసుకున్నటువంటి విజ్ఞానం లేనే లేదు. యూయం ఏవాభిజానీత యోయం యద్వా కరిష్యతి అహిరేవ హ్యహేః పాదాన్ విజానాతి న సంశయః. కాబట్టి ఆ వానరుడు ఎవరు, ఎందుకోసం వచ్చాడు, ఏమి చేయగలడు, అది మీరు మాత్రమే తెలుసుకోగలరు. నేను తెలుసుకోవడానికి నాకు ఆ శక్తి లేదు. ఈ విషయంలో మీరే తగినటువంటి వాళ్ళు. అంటే పాము, ఇక్కడ ఉదాహరణ ఉపమానం చెప్తున్నాడు ఇక్కడ పాముని. యూయమేవాభిజానీత యోయం యద్వా కరిష్యతి అహిరేవ హ్యహేః పాదాన్. అహి అంటే పెద్ద సర్పం. ఆ సర్పానికి ఎన్ని పాదాలుంటాయో, ఎన్ని కాళ్ళుంటాయో పాముకే తెలుస్తుంది తప్ప మనుషులకు తెలియదు కదా. కాబట్టి ఆ హనుమంతుని గురించి తెలుసుకోవాలంటే, వాని గురించి తెలుసుకోవాలంటే మీకు మాత్రమే సాధ్యమవుతుంది, నాకు సాధ్యం కాదు, దీంట్లో సందేహం లేదు. న సంశయ విజానాతి న సంశయ అంటూ అహమప్యస్య భీతాస్మి నైనం జానామి కోన్వయం వేద్మి రాక్షసమేవైనం కామరూపిణమాగతం. ఈ ఆకారాన్ని చూసి నేను కూడా భయపడుతున్నాను. ఇంత పెద్ద ఆకారాన్ని ఇదివరకు ఎప్పుడు కూడా చూడలేదు, వానరుణ్ణి చూడలేదు, ఇంత పెద్ద ఆకారాన్ని చూడలేదు. నాకే ఈ ఆకారం చూస్తే భయమవుతుంది. కాబట్టి ఈ ఈ విచిత్రమైనటువంటి, భయంకరమైనటువంటి, మహాకాయమైనటువంటి ఆకారాన్ని గురించి నాకు తెలియదు, ఇతడెవ్వడో నాకు తెలియదు. కాబట్టి బహుశా ఇంకా ఈ కామరూపంలో అంటే మాయారూపంలో ఉన్నటువంటి రాక్షస వ్యక్తే కావచ్చు అని నేను భావిస్తున్నాను. రాక్షసమేవైనం కామరూపిణమాగతం. రావణాసురుడు పంపినటువంటి మాయా రూపమే కావచ్చు, రాక్షస రూపమే కావచ్చు. ఎందుకంటే రాక్షసులకు కామరూపం వేసుకునేటువంటి శక్తి కలవాళ్ళు కాబట్టి, ధరించగల శక్తి కలవాళ్ళు కాబట్టి రాక్షసులు కావచ్చు, ఈ వాన రూపంలో మాయా రూపంలో వచ్చినారు అని నేను భావిస్తున్నాను అని చెప్పి సీతాదేవి హనుమంతుని గురించి తెలిసి కూడా తెలియదు అని చెప్పి ఇక్కడ ఒక చిన్న అసత్యమాడింది అని చెప్పి మనం ఒక ఆమె మీద అపవాదు వేయడానికి ఒక అవకాశం ఉన్నది. అక్కడ ఇతడు వానరుడు, రాముడు పంపితే వచ్చిండు అని స్పష్టంగా చెప్పకుండా ఈ మహాకాయుడు ఎవరో నాకు తెలియదు, బహుశా కామరూపంలో ఉన్నటువంటి ఆ రాక్షస వ్యక్తే కావచ్చు, ఇంతవరకు నేను అటువంటి ఆకారాన్ని చూడలేదు, నాకే భయం అవుతుందని చెప్పి ఒక అబద్ధం ఆడేటువంటి ప్రయత్నం చేసింది కదా. అది మరి సీతాదేవి చేసినటువంటి ఒక అసత్యము వాక్యే కదా అని చెప్పి మనకు సందేహం రావచ్చు. కానీ అది కూడా ఇక్కడ ధర్మ సూక్ష్మాన్ని మనం పరిశీలించాలి. ఇక్కడ రామాయణంలో ప్రతి అంశం కూడా, ప్రతి అడుగు కూడా, ప్రతి మాట కూడా ఎక్కడా కూడా అధర్మానికి తావివ్వనటువంటి సప్రమాణమైనటువంటి, వేద ప్రమాణమైనటువంటి, వేదంతో సమానమైనటువంటి గ్రంథం కాబట్టి ఇక్కడ ధర్మ సూక్ష్మాన్ని మనం గమనించాలి. ఏంటిది?
సీతాదేవి ఆ విధంగా చెప్పడానికి కారణం మళ్ళొకసారి చూడండి ఆ శ్లోకాన్ని. అహమప్యస్య భీతాస్మి నైనం జానామి కోన్వయం వేద్మి రాక్షసమేవైనం కామరూపిణమాగతం. నైనం జానామి అంటే నాకు తెలియదు అని చెప్పి ఒక అసత్యం చెప్పింది కదా. అయితే దీంట్లో ఒక చిన్న ప్రమాణం చెప్పాలి. శాస్త్రం కానీ శృతులు కానీ ఒక ప్రమాణం చెప్తుంది ఏంటంటే, ప్రమాదం జరగాల్సినటువంటి సందర్భం లోపల, ప్రమాదం ఏర్పడేటువంటి సందర్భం లోపల అబద్ధం ఆడడం లోపల దోషం లేదు, అది అసత్యం కాదు అని చెప్తూ వివాహకాలే రతి సంప్రయోగే ప్రాణాత్యయే సర్వధనాపహారే మిత్రస్య చార్ధేప్యనృతం వదేయుః పంచానృతాన్యాహో అపాతకాని. అపాతకాని అంటే పాపం కూడబడనటువంటిది, పాపం ఆపాదింపబడినటువంటి సందర్భాలు ఈ ప్రపంచం లోపల 5 ఉంటాయి. ఈ 5 సందర్భాల లోపల అనృతం అంటే అసత్యం చెప్పడంలో దోషం లేదు అంటూ, ఒకటేంటిది వివాహకాలే, వివాహ సందర్భం లోపల ఆడపిల్లకు సంబంధించి కావచ్చు, మగపిల్ల వాళ్ళకు సంబంధించి కావచ్చు, వివాహం అంటే 2 కుటుంబాల బంధం ఏర్పడేటువంటిది కాబట్టి, వివాహ బంధం అనేటువంటి అతి పవిత్రమైనది కాబట్టి, అటువంటి పవిత్రమైనటువంటి బంధాన్ని చేకూర్చేటువంటి సందర్భం లోపల అవసరమైతే చిన్న చిన్న అబద్ధాలు మాట్లాడడానికి దోషం కాదు అంటూ, వివాహకాలే రతి సంప్రయోగే, భార్యాభర్తల మధ్య ఆ అన్యోన్యత లోపిస్తున్నప్పుడు లేదా రతి సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సి వచ్చినప్పుడు చిన్న చిన్న అబద్ధాలు ఆడడంలో కూడా దోషం లేదు భార్యాభర్తల మధ్య. ప్రాణాత్యయే, ప్రాణ అపాయం వచ్చినప్పుడు, ప్రాణాపాయం వచ్చినప్పుడు కూడా మనము అబద్ధం ఆడడం లోపల ఇబ్బంది లేదు. సర్వధనాపహారే, మన యొక్క సంపాదించినటువంటి ధనమంతా కూడా ఎవరైనా అపహరించేటువంటి సందర్భం లోపల కూడా మనము ఒకవేళ అబద్ధం ఆడాల్సి వస్తే అది దోషం కాదు, పాపం కాదు అంటూ, ఇంకా మిత్రస్య చార్ధేప్య అనృతం వదేయుః, మిత్ర ధర్మం లోపల మిత్రుణ్ణి కాపాడుకోవాలి, అన్నిటికంటే మించింది మిత్రుడు. అటువంటి మిత్ర ధర్మాన్ని సందర్భం లోపల, మిత్రుని కాపాడే సందర్భం లోపల కూడా మనము అసత్యాన్ని ప్రయోగిస్తే అది దోషం కాదు అంటూ, పంచానృతాన్యాహు అపాతకాని, ఈ 5 సందర్భాలలో ఒకవేళ అబద్ధం చెప్పాల్సి వస్తే అది పాపం సంబంధమైనటువంటి, దోష సంబంధమైనటువంటి కాదు అని చెబుతూ, ఇక్కడ రహస్యము ధర్మ సూక్ష్మం ఏంటిది అంటే, హనుమంతుడు వచ్చినటువంటి సందర్భం ఏంటిది, తనను కాపాడడానికి రాముని చేత దూతగా పంపబడేటువంటి కాబట్టి అతడు తనకు మిత్రుడు అయిండు, సీతాదేవికి మిత్రుడు సమానమైండు. కాబట్టి ఒకవేళ నేను సత్యం చెప్పినట్టయితే రాక్షసులు ఇతని మీద యుద్ధం చేసి ఇతన్ని కీడు హాని కలిగించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ప్రమాదం నుంచి ప్రస్తుతం నేను నా బాధ్యతగా, నా ధర్మంగా హనుమంతుని కాపాడాలి. కాబట్టి నాకు హనుమంతుడు తెలియదు అనేటువంటి సూక్ష్మాన్ని చెప్పింది ఆ సీతాదేవి. అంటే సత్యాన్ని పలకడం ద్వారా ఇతరులకు హాని కలుగుతుంది అన్నప్పుడు సత్యం చెప్పకపోవడమే ధర్మము, అది అధర్మం కాదు. కాబట్టి ఇతరులకు ప్రాణాలు రక్షించేటువంటి సందర్భం లోపల మనం అసత్యం పలికినా ఇబ్బంది లేదు అనేటువంటిది మనకు తెలుస్తుంది. అంటే మనం అసత్యం ఆడడం వల్ల వాళ్ళకు ప్రాణాపాయం కలుగుతుంది. కాబట్టి వాళ్ళ ప్రాణాపాయం నుంచి మనం రక్షించాలి అంటే అందులో ఆ వ్యక్తి, ప్రాణాపాయంలో చిక్కుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మనకు మిత్రుడు, మనను రక్షించడానికి వచ్చింది. కాబట్టి అతను రక్షించేటువంటి ధర్మం మనలో ఉంటుంది. కాబట్టి అటువంటి సందర్భం లోపల అబద్ధం ఆడడం లోపల ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ ఇంకొక 2 అహి అనేటువంటి, ఇక్కడ పాము అంటే పాముకు ఎన్ని పాదాలు ఉంటాయి, ఎన్ని కాళ్ళు ఉంటాయి అనేటువంటి విషయం పాముకే తెలుస్తుంది అనే సందర్భం లోపల ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. అహి అంటే పాము అని ఉంటుంది, అహి అంటే అంతఃశత్రువు అని కూడా ఇంకొక అర్థం ఉంది.
అహి అంటే అంతఃశత్రువు. మనకు అంతఃశత్రువులు ఎవరు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటి మనకు అంతఃశత్రువులు. అవి మనకు సర్పంలాగా మనను ఎప్పుడు కూడా మనను అధఃపాతాళానికి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి మన ఇంద్రియాలన్నీ కూడా. కాబట్టి ఈ అహిహి అయితే ఏతుందో, అంతఃశత్రువు ఏతుందో, ఇక్కడ సీతమ్మకు అహిలు ఎవరు? ఆమె చుట్టూ ఉన్నటువంటి రాక్షసులు కామ, క్రోధ, లోభ, మహమాత్సర్యాలకు ఆమెను లొంగి తీసేయడం కోసము, బెదిరించడం కోసము సామదాన భేద దండోపాయం వాళ్ళు చేయలేదు. కానీ సామదాన భేద ఉపాయాల చేత ఆమె యొక్క మనసును మళ్లించడానికి, లోభంకి గురి చేయడానికి కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ అహి అంటే పాములో ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారి చుట్టూ ఉన్నటువంటి ఈ రాక్షస స్త్రీలుగా మనం భావించాలి అని చెప్తూ, ఇవి అంతఃశత్రువులు, సీతాదేవికి ఉన్నటువంటి అంతఃశత్రువులు వీళ్ళు. కాబట్టి ఇక రాక్షస స్త్రీలకు శత్రువు ఎవరు? ఇప్పుడు ప్రస్తుతం మన హనుమంతుడు. ఈమెకు అంతఃశత్రువులు ఆమె చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలైతే, రాక్షస స్త్రీలకు శత్రువు ఎవరు? ఇప్పుడు హనుమంతుడు. కాబట్టి ఈ హనుమంతుడు తనకు మిత్రుడు కాబట్టి మిత్రుడు రక్షించుకునేటువంటి సందర్భం లోపల అనృతం అంటే అసత్యం చెప్పడం లోపల దోషం లేదు అని చెప్పి ఇక్కడ మనకు గమనించాలని గుర్తిస్తూ, తనకు అంతఃశత్రువైనటువంటి వాడు ఇతరులకు అంతఃశత్రువు రాక్షస స్త్రీలకు. కాబట్టి హనుమంతుడి ఇక్కడ ఆచార్య స్వరూపంగా చూసుకుంటున్నాం మనం. ఇంకోటి అంటే ఈమెను జీవాత్మను రక్షించడానికి, పరమాత్మలో చేర్చడానికి ఆచార్యుడిగా, రాముడి దూతగా వచ్చి ఆ అంగుళీకాన్ని ఇచ్చి, అంటే అష్టాక్షరి మంత్రాన్ని ఆమెకి ఇచ్చి ఆమెకు స్వాంతనం చేకూర్చి తిరిగి ఆమెను రాముని వద్దకు చేర్చడానికి, భగవంతుని వద్ద చేర్చడానికి వచ్చినటువంటి ఆచార్య రూపం. కాబట్టి శిష్యుడు తన ప్రాణరక్షణకు వచ్చినటువంటి ఆచార్యుడు కాబట్టి ఆ ఆచార్యుడు రక్షించేటువంటి బాధ్యత ఎవరిది? మళ్ళీ శిష్యుడిదే. కాబట్టి అక్కడ అనృతం చెప్పడం లోపల, అసత్యం చెప్పడం లోపల అధర్మమేమీ లేదు అని గమనించాలి. వైదేహ్య వచనం శ్రుత్వా రాక్షస్యో విధృతాదిశః స్థితా కాశ్చిద్ గతా కాశ్చిద్ రావణాయ నివేదితుం. ఇంత ప్రశ్నించినా గాని ఆమె సమాధానం చెప్పకపోయేసరికి వైదేహ్య వచనం శ్రుత్వా రాక్షస్యో విధృతా దిశః, ఆ రాక్షసులంతా కూడా విధృత పారిపోయినారట ఆమె దగ్గర నుంచి. దిశ అంటే 8 దిక్కులకు పారిపోయినారు, పరిగెత్తినారు. స్థితా కాశ్చిత్ గతా కాశ్చిత్, కొంతమంది అక్కడే ఉన్నారు కాపలాగా, కొంతమంది దూరంగా వెళ్ళిపోయినారు. ఎందుకు దూరంగా వెళ్ళిపోయినారు? రావణాయ నివేదితం. ఈ విషయాన్ని వెంటనే ఇక్కడ జరిగేటువంటి సందర్భాలన్నీ కూడా, విశేషాలన్నీ కూడా, అశోకమైన ధ్వంస విషయాలన్నీ కూడా రావణాసునికి తెలియజేయాలి. హనుమంతుని యొక్క విశేషాలన్నీ కూడా రావణాసునికి తెలియజేయాలనే ఉద్దేశంతో కొంతమంది స్త్రీలు రావణాసుని దగ్గర పరిగెత్తినారట. కశ్చిత్ గత కశ్చిద్ రావణాయ నివేదితుం రావణస్య సమీపేతు రాక్షస్యో వికృతాననాః విరూపం వానరం భీమం ఆఖ్యాతుం ఉపచక్రముః. పరిగెత్తుకుంటూ ఆ రాక్షసులు కొంతమంది రావణుని ముందు నిలబడి ఆయాసంతో నిలబడ్డారట, ఒగరుస్తూ ఉన్నారట. ఆ భయంకరమైనటువంటి వానరుని గురించి చెప్పడానికి కోసం ఉద్యుక్తులైనారు అంటున్నాడు, ప్రారంభించినారు. ఎట్లా? అశోక వనికా మధ్యే రాజన్ భీమవపుః కపిః సీతయా కృత సంవాదః తిష్టమిత్యత విక్రమః తిష్టత్యమిత విక్రమః. అమితమైనటువంటి విక్రమ పరాక్రమంతో ఉన్నటువంటి ఒక వానరుడు తిష్ట నిలిచి ఉన్నాడు అశోకవనంలో సీతాదేవి దగ్గర. అతడు ఏ విధంగా ఉన్నాడు? ఓ రాజా, భీమవపుః, భీముని ఆకారంలో విపరీతమైనటువంటి మహాకాయంతో అక్కడ నిలిచి ఉన్నాడయ్యా. అశోక వనిక మధ్యే, అశోక వన మధ్యంలో నిలిచి ఉన్నాడు. ఆ వానరూపమైనటువంటి ఒక భీమరూపమైనటువంటి ఆకారంలో ఉన్నటువంటి ఒక వానరుడు. నచతం జానకీ సీత
హరిం హరిణలోచన అస్య అస్మాభిర్బహుదా పృష్ట నివేదయితుమిచ్చతి. ఆమెను ఎన్నిసార్లు అడిగినా కానీ సీతాదేవి ఆ వానరుడు ఎవరు, ఎవరి కోసం వచ్చాడు, నీవు ఆమె ఏమితో మాట్లాడావు అని ఆమెను ఎన్నో విధాలుగా ప్రశ్నించడం ఓ రావణ. కానీ ఆమె ఏ సమాధానం కూడా చెప్పడానికి ఇష్టపడడం లేదు. నచతం జానకీ సీత హరిం హరిణలోచన. ఆమె నేత్రాలు హరిణలోచన అంటే జింక కన్నులు ఏ విధంగా అందంగా ఉంటాయో, చలిస్తూ ఉంటాయో అటువంటి చంచల స్వభావమైనటువంటి నేత్ర సౌందర్యం కల ఆ సీతాదేవిని మేము అస్మాభి బహుధా పృష్ట, మేమంతా కూడా బహుధా పృష్ట, ఎన్నిసార్లు అడిగినావని, ఏ రకంగా అడిగినా కానీ నివేదయితుం ఇచ్చతి, చెప్పడానికి ఆమెకు ఇష్టపడడం లేదయ్యా రావణ. వాసవస్య భవేద్ధూతో దూతో వైశ్రవణస్య చ ప్రేషితో వాపి రామేణ సీతాన్వేషణ కాంక్షయా. బహుశా మేము అనుకుంటున్నాము ఓ రావణ, ఏమని, వాసవస్య భవేద్ధూతో, ఇంద్రుడే బహుశా ఒక దూతను ఇక్కడికి పంపాడేమో సీతను జాడను వెతకడం కోసము, లేదా ఆ కుబేరుడే ఒక దూతను పంపాడేమో ఈ సీత జాడను వెతకడం కోసమని మేము అనుకుంటున్నాము, లేదా రాముని చేత పంపబడ్డాడేమో అని 3 కారణాలు చెప్పారు. ఒకటేమో ఇంద్రుడు దూతగా, రెండవదేమో కుబేరుని దూతగా, మూడవ వ్యక్తిగా రాముని దూతగా కావచ్చు అని చెప్పి వాళ్ళు ఒక సందేహాన్ని వెలిబుచ్చారు. ఏమని, వాసవస్య భవేద్ధూతో దూతో వైశ్రవణస్య చ ప్రేషితో వాపి రామేణ సీతాన్వేషణ కాంక్షయా. సీతను అన్వేషించేటువంటి కోరికతోని బహుశా ఫస్ట్ ఇంద్రుడు పంపాడేమో అనుకున్నాము, తర్వాత కుబేరుడు పంపున్నాడేమో అనుకుంటున్నాము, తర్వాత రాముడే పంపాడేమో అని అనుకుంటున్నాము. తేన తద్భుత రూపేణ యత్తవ మనోహరం నానామృగ గణాకీర్ణం ప్రముష్టం ప్రమదావనం. అందమైనటువంటి ఆ ప్రమదావనాన్ని, అశోకవనాన్ని భయంకరంగా ధ్వంసం చేశాడు. తేన తద్భుత రూపేణ యత్తవ మనోహరం, ఎంతెంత అందంగా ఉందో, ప్రపంచంలోనే అందమైనటువంటి వనం ఏదయ్యా అంటే లంకా ఆ రావణాసురుని యొక్క ఉద్యానవనం అశోకవనం అని చెప్పి చెప్పుకుంటారు కదా, అంత అందమైనటువంటి వనాన్ని నానామృగ గణాకీర్ణం, నానా రకాలైనటువంటి మృగాలతోని, వనాలతోని, పుష్పాలతోని, వృక్షాలతోని, కొలలతోని, సరస్సులతో ఉన్నటువంటి ఆ వనమంతా కూడా ప్రముష్టం ప్రమదావనం, అదంతా కూడా నాశనం చేయబడింది ఓ రావణాసురా. ఎక్కడ కూడా ఇంత కూడా అక్కడ చూడడానికి ఇక్కడ అశోకవనం ఉండేనా, అందమైనటువంటి ప్రదేశం ఉండేనా అన్నంత ఆశ్చర్యకరంగా ధ్వంసం చేశాడు. నత్ర కశ్చిదుద్దేశో యస్తేన న వినాశితః యత్ర సా జానకీ సీత సతేన న వినాశితః. కానీ అక్కడ ఒక ఆశ్చర్యం ఏంటిది, మొత్తం అశోకవనమంతా ధ్వంసం చేశాడు, ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా. కానీ ఎక్కడైతే సీతాదేవి ఏ శింశుపా వృక్షం కింద ఉందో ఆ వృక్షాన్ని మాత్రం క్షేమంగా ఉంచాడు, దాన్ని మాత్రం ముట్టుకోలేదు. మిగతా వనమంతా కూడా ధ్వంసం చేశాడు, ఎక్కడ కూడా ఒక్కటి కూడా మిగిల్చకుండా అని చెప్పి చెప్తున్నారు రాక్షస స్త్రీలంతా కూడా రావణాసురునితో. నత్ర కశ్చిదుద్దేశో యస్తేన న వినాశితః యత్ర సా జానకీ సీత సతేన న వినాశితః. అదొక్కటి తప్ప మిగతా మొత్తం నాశనం చేసేసిందయ్యా అశోకవనాన్ని. జానకీ రక్షణార్థం వా శ్రమాద్వా నోపలభ్యతే అథవా కశ్రమస్తస్య సేవతేనాభిరక్షిత. ఎందుకు ఆ ఒక్క వృక్షాన్నే వదిలిపెట్టిండు, సీత ఎక్కడైతే కూర్చున్నదో ఆ వృక్షాన్ని మాత్రమే వదిలిపెట్టిండు అంటే ఆ బహుశా ఆ వానరుడు ఈమెను రక్షించడం కోసం మాత్రమే వచ్చిండు అని చెప్పి మనకు తెలుస్తుంది ఓ రావణాసుర. ఎందుకంటే అంత శ్రమపడి, అంత కష్టపడి మొత్తం అశోకవనాన్ని అంతా ధ్వంసం చేసిండు, కానీ ఆ సీతాదేవి ఎక్కడైతే కూర్చుందో ఆ వృక్షాన్ని మాత్రం వదిలిపెట్టిండయ్యా. అది
అతని చేత రక్షింపబడింది కాబట్టి చారు పల్లవ పుష్పాఢ్యం యం సీత స్వయమాస్థిత ప్రబుద్ధ శింశుపా వృక్ష సచతేనాభిరక్షిత. చక్కగా చిగుర్లతో పుష్పాలతో ఆకులతో చక్కగా ఆ శింశుపా వృక్షం మాత్రం క్షేమంగా ఉంది, అందంగా ఉంది. అదొక్కటి మాత్రమే వానరుని చేత రక్షింపబడింది. అంటే ఆ వృక్షం కింద సీతాదేవి ఉంది కాబట్టి అది రక్షింపబడింది. మిగతా అంతా కూడా ఆ వానరుని చేత, ఆ హనుమంతుని చేత ధ్వంసం చేయబడింది. తస్యోగ్రరూప సోగ్యత్వం దండమాజ్ఞాతుమర్హసి సీతా సంభాషితాయేన తద్వనం చ వినాశితం. తస్యోగ్రరూప సోగ్రస్త్వం, ఉగ్రమైనటువంటి రూపం, మహాపెద్దమైనటువంటి ఆకారం ఉన్నటువంటి ఆ హనుమంతుడు, ఆ వానరుడు ఎవరి చేతైతే ఈ అశోక వనమంతా కూడా ధ్వంసం చేయబడిందో అతనికి మీరు ఆజ్ఞాపిస్తేనే అతనికి దండన పడుతుంది, శిక్ష పడుతుంది. ఆ విధంగా మీరు ఆజ్ఞాపించండి అని చెప్పి ఆ రాక్షసీలంతా కూడా జరిగిన వృత్తాంతాన్ని ఆ రావణాసురునికి విన్నవించారట. ఆజ్ఞ తర్వాత ఏం చేయాలో, ఆ వానరునికి ఏ శిక్ష విధిస్తారో మీరు ఆజ్ఞ ఇవ్వండి స్వామి అని చెప్పి తమ విషయాన్నంతా కూడా ఎరుకపరిచారు రాక్షస స్త్రీలు. మనః పరిగృహీతాం తాం తవ రక్షో గణేశ్వర కస్సీతామభిభాషేత యో న స్యాత్ త్యక్త జీవితః. ఓ రావణ, ఎవరికి? రాక్షస సముదాయానికి కూడా ప్రభు అయినటువంటి ఓ రావణ అంటున్నారు ఆ రాక్షస స్త్రీలు. మనః పరిగృహీతాం తాం తవ రక్షో గణేశ్వర కస్సీతామభిభాషేత యో న స్యాత్ త్యక్త జీవితః. కాబట్టి ఎవరైతే సీతతోని మాట్లాడడానికి ధైర్యం చేశారో, అంటే నీవు ఇష్టపడేటువంటి వ్యక్తితో మాట్లాడడానికి ధైర్యం చేశారో ఆ వ్యక్తి ప్రాణాలతో ఉండడానికి ఆస్కారం లేదు, తగినటువంటి శిక్ష విధించండి, దండన విధించండి. అంటే నీవు ఇష్టపడేటువంటి సీతతో మాట్లాడేటువంటి ధైర్యం చేశాడు ఆ వానరుడు కాబట్టి అతనికి వాడు దండనార్హుడు కాబట్టి ఆయనకి శిక్ష విధించండి అంటున్నారు. మనః పరిగృహీతాం తాం తవ రక్షో గణేశ్వర కస్సీతామభిభాషేత యో న స్యాత్ త్యక్త జీవితః. రాక్షసీనాం వచః శ్రుత్వా రావణో రాక్షసేశ్వరః హుతాగ్నిరివ జజ్వాల కోప సంవర్తితే క్షణః. ఆ మాటలు వినగానే రావణాసురునికి కోపం ఉగ్ర రూపం దాల్చిందట. ఎర్రగా అయిపోయినాయట నేత్రాలన్నీ కూడా. ఆ నేత్రాలు ఎంత ఎర్రగా అయిపోయినాయి అంటే, రాక్షసీనాం వచః శ్రుత్వా రావణో రాక్షసేశ్వరః హుతాగ్నిరివ జజ్వాలః. హుతాగ్ని అంటే హోమకుండం లోపల ప్రజ్వలిస్తున్నటువంటి జ్వాల మీద ఆహుతి అంటే నెయ్యిని వేసినప్పుడు ఏ విధంగా ప్రజ్వరిల్లుతుందో అటువంటి ప్రజ్వరిల్లుతున్నటువంటి నేత్రాలుగా మారినట ఆ రావణాసుని యొక్క నేత్రాలు ఆగ్రహంతోని ఈ మాటలు వినగానే. తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్నాస్రబిందవః దీప్తానామివ దీపాభ్యాం సార్చిష స్నేహ బిందవః. ఎంత ఉగ్రరూపం, ఎంత కోపం వచ్చిందంటే ఆ వేడికి ఆ నేత్రాల నుంచి జలజల నీళ్లు రాలేట, వేడి వేడి నీళ్లు బిందువులు ఆ నేత్రాల నుంచి రాలేట. అంత అగ్రహోదగ్రుడైపోయిండు రావణాసురుడు. దీప్తాభ్యాం ఇవ దీపాభ్యాం సార్చిష స్నేహ బిందవః. రెండు స్నేహ బిందువుల్లాగా ఆ రావణాసురుని యొక్క ఉగ్రమైనటువంటి నేత్రాల నుంచి, ఎర్రటి నేత్రాల నుంచి నీటి బిందువులు రాలినాయి. మంటతో కూడినటువంటి నీళ్లు రాలినాయి, అంటే వేడి వేడి నీళ్లు రాలినాయి, చుక్కల వలె రాలినాయి. ఆత్మన సదుషాయిచ్చూరాన్ కింకరాన్ నామ రాక్షసాన్ వ్యాధి దేశ మహాతేజ నిగ్రహార్థం హనుమతః. వెంటనే కింకరులను అనేటువంటి రాక్షస సమూహాలను ఆజ్ఞాపించిండు రావణాసురుడు. ఈ అశోకవనాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఎవరు? సీతాదేవితో మాట్లాడిన వ్యక్తి ఎవరు?
వాడిని పట్టి బంధించి తీసుకురాని అని చెప్పి ఆజ్ఞాపించాడు రావణాసురుడు. ఆత్మనస్సదృశాన్ కింకరాన్ నామ రాక్షసాన్, కింకరులు అనేటువంటి రాక్షసులను నియోగించుండు. వ్యాధిదేశ మహాతేజ నిగ్రహార్థం హనుమత, హనుమంతుణ్ణి నిగ్రహించి అంటే బంధించి యుద్ధంలో ఓడించి పట్టుకరండి అనేటువంటి ఆదేశాన్ని ఇచ్చిండు. తేషాం అశీతి సాహస్రం కింకరాణాం తరస్వినాం నిర్యయుర్భవనాత్ తస్మాత్ కోటముద్గర పాణయః మహోదరా మహాదంష్ట్ర ఘోరరూపా మహాబలాః యుద్ధాభిమనసః సర్వే హనుమద్గ్రహణోన్ముఖాః. హనుమద్గ్రహణోన్ముఖాః, హనుమంతుణ్ణి గ్రహించాలని బంధించాలనేటువంటి ఉద్దేశంతో హనుమంతుని వైపు బయలుదేరినట ఇంతమంది కింకరులు. 80,000 మంది రాక్షస సైన్యం బయలుదేరిందట. కింకరులు అనేటువంటి సైన్యం 80,000 మంది. వాళ్ళ చేతులలో కూటరాలు, ముద్గరాలు, ఖడ్గాలు, శూలాలు మొదలైనటువంటి ఆయుధాలన్నీ ధరించినటువంటి 80,000 మంది సమూహ కింకరులు రాక్షస సైన్యం హనుమంతుణ్ణి బంధించడానికి యుద్ధంకు బయలుదేరినాయట ఆ రావణాసురుని యొక్క ఆజ్ఞ చేత. తే కపీంద్రం సమాసాద్య తోరణస్థమవస్థితం అభిపేతుర్మహావేగాః పతంగా ఇవ పావకం. ఆ రావణాసురుని యొక్క ఆజ్ఞ చేత ఆజ్ఞాపింపబడినటువంటి కింకరులు అనేటువంటి 80,000 మంది సైన్యము తమ యొక్క ఆయుధాలతోని ఎక్కడైతే ఈ హనుమంతుడు తోరణం దగ్గర, అశోకవన తోరణం దగ్గర, ద్వార తోరణం దగ్గర నిలబడి ఉన్నాడో అక్కడికి హనుమంతుని దగ్గరికి బయలుదేరినారట. వాళ్ళంతా కూడా సమీపించినారట. ఒక్కసారిగా పిడుగులు పడ్డట్టుగా ఆ హనుమంతుని మీద పడ్డారట. అభిపేతుర్మహావేగా పతంగా ఇవ పావకం అంటే ఇక్కడ మిడతలు అగ్ని మీద పడ్డట్టుగా. మిడతలు అగ్ని మీద పడితే ఎవరికి ప్రమాదం? మిడతలకే ప్రమాదం. ఇక్కడ ఉపమానం ఎంత జాగ్రత్తగా ప్రయోగించిండు మన వాల్మీకి మహర్షి. అగ్ని జ్వాలలాగా ఉన్నాడు తోరణ ద్వారం దగ్గర హనుమంతుడు. అయితే ఈ మిడతల దండు 80,000 మిడతల దండు వచ్చి ఈ హనుమంతుని మీద పడ్డవి అంటున్నాడు వాల్మీకి మహర్షి. అంటే ఇక్కడ శక్తి సామర్థ్యాలు ఏ విధంగా వర్ణిస్తున్నాడో చూడండి. ఇక్కడ తే కపీంద్రం సమాసాద్య తోరణస్థమవస్థితం అవిపేతు మహార్వేగ పతంగా ఇవ పావకం. అగ్ని జ్వాలల మీద పడుతున్నట్టు మిడతల దండులాగా వచ్చి పడ్డారట హనుమంతుని మీద. తే గదాభిర్విచిత్రాభిః పరిఘైః కాంచనాంగదైః ఆజగ్నుర్వానర శ్రేష్టం శరైశ్చాదిత్య సన్నిభైః. తమ దగ్గర ఉన్నటువంటి చిత్రమైనటువంటి గదలతోని, శూలాలతోని, ముద్గరాలతోని ఈ హనుమంతుని మీద పడ్డారట. బాణాలతో సహా కొట్టిండ్రు హనుమంతుణ్ణి. అయితే ముద్గరైః పట్టసైః శూలైః ప్రాసతో మరశక్తిభిః పరివార్య హనుమంతం సహసా తస్తురగ్రతః. మరి వానరుడు అయినటువంటి వానర శ్రేష్ఠుడైనటువంటి హనుమంతుని యొక్క దగ్గర ఆయుధాలు ఏమైనా ఉన్నాయా? నిరాయుధుడు ఇతడు. ఆ 80,000 మంది ఏమో తోమరము, గదలు, పరిగలు, కాంచనాంగతి బంగారు వర్ణంతో ఉన్నటువంటి ఆ ఆయుధాలతో వాళ్ళంతా కూడా విచిత్రమైనటువంటి గదలతోని, శూలాలతోని, బాణాలతోని, ఖడ్గాలతోని ఈ హనుమంతు మీద పడితే వాళ్ళంతా కూడా హనుమంతుని కొట్టడానికి కోసం ప్రారంభించిండ్రు. ముద్గరైః పట్టసైః శూలైః ప్రాసతో మర శక్తిభిః పరివార్య హనుమంతం సహసా తస్తురగ్రతః. ఆ కొట్టడం కోసం పరిగెత్తుకుంటూ వాళ్ళంతా కూడా హనుమంతుని ముంద నిలబడ్డారట. హనుమానపి తేజస్వి శ్రీమాన్ పర్వత సన్నిభః క్షితావా విద్యలాంగూలం ననాదచ మహాస్వనం. ఆ సైన్యాన్ని చూసి 80,000 మంది సైన్యాన్ని చూసినటువంటి ఆ హనుమంతుడికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసిందట. ఇక యుద్ధం చేయడం అతనికి ఉత్సాహవంతమైంది కాబట్టి మొదలు పెట్టవచ్చు ఉద్దేశంతో
తన లాంగూలం, అతనికి ఉన్నటువంటి పెద్ద ఆయుధం ఏంటిదంటే తోక. ఆ ఉత్సాహంతో ఆ లాంగూలాన్ని నేల మీద గట్టిగా తాడింపజేసిందట హనుమంతుడు. హనుమానపి తేజస్వి శ్రీమాన్ పర్వత సన్నిభ. ఏ విధంగా ఉన్నాడు? పర్వత ఆకారంలో వాడి ముందు నిలబడి ఉన్నాడు. తన యొక్క వాలాన్ని ఉత్సాహంతో నేల మీద తాకించాడట. క్షితావా విద్యలాంగూలం ననాదచ మహాస్వనం. ఆ తోకను కొట్టడం కాదు, గట్టిగా అరిచిందట. ఆ యుద్ధానికి సన్నద్ధంగా అన్నట్టుగా ఆ వాళ్ళను ఇంకా రెచ్చగొట్టడానికి ఏమో అన్నట్టుగా, వాళ్ళని భయ పెట్టడానికి అన్నట్టుగా హనుమంతుడు పెద్ద ధ్వనితోంచి అరిచిందట తన తోకను కొట్టి నీలకు. సభూత్వా సుమహాకాయో హనుమాన్ మారుతాత్మజ దృష్టమా స్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్. ఆయన జబ్బలు తెరిస్తే లంక మొత్తం దద్దరిల్లిందట. అంత గట్టిగా జబ్బలు తెరిచిందట. రా చూసుకుందాం రా అన్నట్టు ఆ రాక్షస సైన్యంతోని యుద్ధానికి ఉద్యుక్తుడవుతూ తన భుజాలను తన తొడలను గట్టిగా చరిస్తే ఆ లంకా పట్టణం అంతా కూడా దద్దరిల్లిపోయిందట. సభూత్వా సుమహాకాయో హనుమాన్ మారుతాత్మజ దృష్టమా స్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్. ఆ శబ్దానికి లంక అంతా కూడా వినిపించింది. అంత పెద్దగా ధ్వనితోని తన భుజాలను చరుచుకున్నాడు, తొడలను చరుచుకున్నాడట హనుమంతుడు. జబ్బలు చరుచుకున్నాడు. తస్యా స్ఫోటిత శబ్దేన మహతా సానునాదిన పేతుర్విహంగా గగన దుశ్చేశ్చేదమఘోషయత్. ఆ హనుమంతుని యొక్క జబ్బ సరుపులకు ఆకాశంలో పరిగెత్తుతున్నటువంటి ఎగురుతున్నటువంటి పక్షులు కూడా, ఆకాశం మీద ఉన్నటువంటి పక్షులు కూడా ఆ దెబ్బకు, ఆ ధ్వని యొక్క శబ్దానికి కింద పడిపోయినాయట భయంతో. అంత పెద్ద ధ్వని చేసిండు. తన భుజబలాన్ని చూపిస్తున్నట్టుగా భుజాలను తలుచుకుంటూ హనుమంతుడు. తస్యా స్ఫోటిత శబ్దేన మహతా సానునాదిన పేతుర్విహంగా గగనా దుశ్చేచేదమఘోషయత్. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నరావణ విహంతా మారుతాత్మజః. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహతతః పాదపైశ్చ సహస్రశః. అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరాక్షసాం. ఈ 4 శ్లోకాలు కూడా ఎవరైతే ప్రతినిత్యం అర్ధ పంచకము అంటాము, లేదా జయ పంచకము అంటాము. దీంట్లో ఆపదామహర్త అనేటువంటి శ్లోకం చేరుస్తూ ధర్మాత్మ సంధిష్ట అనేటువంటి శ్లోకం చేర్చినట్టయితే ఇవి జయ పంచకము అనేటువంటి శ్లోకాలుగా మనకు పెద్దలు నిర్ణయించారు. ఎవరైతే సమస్యల్లో ఉంటారో, ఎటువంటి దారి దొరకక సతమతమవుతూ ఉంటారో, సమస్యను సాధించడానికి, విజయం పొందడానికి మార్గం దొరకక సతమతం అవుతూ ఉంటారో, ఆ సతమవుతున్నటువంటి వ్యక్తులు ఈ జయ పంచకాన్ని ఎవరైతే ప్రతినిత్యం ఒక 11 సార్లు పారాయణం చేస్తారో, భక్తితో, శ్రద్ధతో, విశ్వాసంతోని ఈ పారాయణం చేసి ఆ హనుమంతునికి, ఆ రామచంద్రునికి నమస్కరించి తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తారో వాళ్లకు తప్పకుండా విజయం లభిస్తుందని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకోసమే వీటికి జయ పంచకము అని చెప్తారు. ధర్మాత్మ సత్సంధిష్ట చేర్చితే. చూడండి, మొట్టమొదటి జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి
విశతాం సర్వరక్షసాం ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వః శరైణం జహి రావణిం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇది జయ పంచకం అనేటువంటి శ్లోకము. ఇవి తప్పకుండా ఏ మనిషి అయితే తప్పకుండా ప్రతినిత్యం 11 సార్లు పారాయణం చేసి కార్యోన్ముఖులవుతారో ఆ కార్యము విజయవంతం కావడానికి తగినటువంటి శక్తి, సామర్థ్యము, ఆలోచన, ప్రణాళిక అన్ని కూడా ఆ వ్యక్తికి సమకూరుతాయి. తన ప్రయత్నం సఫలీకృతమవుతుందని చెప్పి పెద్దలు చెప్తారు. కాబట్టి చూడండి, ఆ హనుమంతుడు వాళ్ళతో యుద్ధం చేసే ముందు జేత్యది బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతు సుగ్రీవో రాఘవేణాభిపాలితః అంటూ వాళ్ళందరికీ ఒకసారి నమస్కారం పెట్టుకున్నాడు. తాను పని చేసే ముందు ఫస్ట్ ఎవరికి పెట్టిండు? జేత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః. లక్ష్మణుడితో కూడుకున్నటువంటి అపజయం ఎరుగున్నటువంటి ఆ రామునికి ఒకసారి నమస్కారం చేస్తూ రాజా జయతు సుగ్రీవో, ఇంకా రామునితో పాటు ఎవరున్నారు? మహా మంత్రి అయినటువంటి సుగ్రీవుడు, అంటే మంచి కంఠము గలవాడు, మంచి మాట్లాడంలో నైపుణ్యం ఉన్నటువంటి వాడు అయినటువంటి ఆ సుగ్రీవునికి రాఘవేణాభిపాలితః, ఆ రాఘవుని చేత రామచంద్రుని చేత పరిపాలింపబడుతున్నటువంటి ఆ సుగ్రీవునికి దాసోహం కోసలేంద్రస్య, దాసోహం చెప్తున్నాడు అంటే ప్రపత్తి వినయంతోని సాష్టాంగ నమస్కారం చేస్తూ చేసేటువంటి మాటలను మనం దాసోహం అంటాం. అహం దాసః అంటే నేను మీకు దాసుణ్ణి, అంటే రామునికి. ఎవరికి? రాముడికి. లక్ష్మణుడితో కూడినటువంటి రామునికి, ఇంకా సుగ్రీవునితో కూడినటువంటి లక్ష్మణుడితో కూడినటువంటి రామునికి దాసోహం కోసలేంద్రస్య అని దాసోహం చేస్తూ రామస్య అక్లిష్ట కర్మణః, రాముడు ఎటువంటి వాడు? ఎటువంటి సంక్లిష్టమైనటువంటి పనులైనా గాని సుసాధ్యం చేసేటువంటి శక్తి సంపన్నుడు రాముడు. హనుమాన్ చత్తు సైన్యానాం నిహంత మారుతాత్మజః, ఆయాసం లేకుండా పనులు చేయడం లోపల నైపుణ్యం కలవాడు. అటువంటి ఆ శ్రీరాముని యొక్క దాసుణ్ణి నేను. ఆ విధంగా నేను అతనికి దాసోహం చేస్తున్నాను, ప్రణామం చేస్తున్నాను. శత్రు సంహారం, శత్రువులను నేను సంహరించడానికి పూనుకుంటున్నాను. నేను వాయుసూనుడును, అంటే వాయుదేవుని యొక్క అనుగ్రహం వల్ల అంజనీదేవి కలిగినటువంటి కుమారుణ్ణి, ఆంజనేయుణ్ణి, హనుమంతుణ్ణి. నరావణ సహస్రం మే, ఒక రావణుడు కాదు, ఇటువంటి రావణాసురులు 1000 మంది వచ్చినా సరే నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్. కాబట్టి నా ముందు వీళ్ళందరూ అంతా కూడా నిలబడజాలరు. ఒక్క రావణుడు కాదు, 1000 మంది రావణాసులు వచ్చినా గాని నా బలం ముందు వీళ్ళు నిలబడజాలరు అనుకుంటూ, అంటే ఆత్మ శక్తిని, ఆత్మ బలాన్ని, ఆత్మ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు హనుమంతుడు ఇక్కడ. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. వేల కొలది, లక్షల కొలది వృక్షములతో, శిలలతో ఆ రాక్షసులను నేను కొడతాను, యుద్ధం చేస్తాను. అటువంటి సందర్భం లోపల 1000 మంది రావణాసురులు వచ్చినా గాని నా ముందు నిలబడేటువంటి శక్తి కాజాలరు, నిలబడలేరు. అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ఈ లంకా పట్టణంతా కూడా మర్దించి, అంటే తన పిడికిలి గుద్దులతోని, పాదపు గట్టాలతోని మర్దించి నాశనం చేసి ఆ సీతాదేవికి నమస్కరించి వచ్చినటువంటి కార్యాన్ని పూర్తి చేసుకొని
ఈ రాక్షసులంతా కూడా చూస్తూ ఉండగా నేను తిరిగి రాముని దగ్గరికి వెళ్ళగలవాడను అని చెప్పి తన యొక్క ఆత్మవిశ్వాసాన్ని, తన యొక్క ఆత్మబలాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైనా కానీ ఈ శ్లోకాలను అనుసంధానం చేసినట్టయితే తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. ఒకవేళ ఆ కార్యం సత్యమైనటువంటిదైతే, ధర్మబద్ధమైనటువంటిదైతే అని చెబుతూ దాసభూతా స్వతః సర్వే హ్యాత్మనః పరమాత్మనః నాన్యథా లక్షణం తేషాం బంధే మోక్షే తథైవ చ. ఇక్కడ ఆచార్య పరంపరలో విశిష్టాద్వైత సంప్రదాయ విశేషాలలో ఆత్మలన్నీ కూడా స్వతసిద్ధంగా ఆ పరమాత్మునికి దాసులే. అంటే ఇక్కడ పరమాత్మ జీవాత్మ సంబంధం లోపల చాలా రకాలైన సంబంధాలు ఉంటాయి. పితా పుత్ర సంబంధం ఉంటుంది, ఆచార్య శిష్యత్వ సంబంధము ఉంటుంది, శేషి శేముషి సంబంధం ఉంటుంది. అట్లా రకరకాలుగా జీవాత్మ పరమాత్మలకు పితృ పుత్ర సంబంధం ఉంటుంది, పతి పత్ని సంబంధం ఉంటుంది. ఆ విధంగా చెప్పబడినటువంటి ప్రకారంగా తాను స్వతంత్రుడు అనుకోవడం ఏదైతే ఉందో అది అహంకారానికి దారితీస్తుంది. కాబట్టి హనుమంతుడు మొట్టమొదలు నేను ఎవరిని చెప్పుకున్నాడు, ఆ లక్ష్మణుని యొక్క కూడుతో ఉన్నటువంటి సుగ్రీవునితో కూడినటువంటి రాముని యొక్క దాసుణ్ణి దూతను అని చెప్పుకున్నాడు. అంటే తన యొక్క ప్రపత్తిని ప్రకటించుకున్నాడు. ఇక రెండవది తన రక్షణకు తాను ప్రయత్నించడం. ఇక్కడ రెండు చూడాలి. తాను చేస్తున్నాను అనేటువంటిది అహంకారాన్ని ప్రకటించకుండా ఎవరి యొక్క ఆజ్ఞ ద్వారా చేస్తున్నాను, ఎవరి యొక్క పరికరంగా నేను చేస్తున్నాను, ఎవరి యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని చేస్తున్నాను అనేటువంటి ప్రకటించుకోవడము మొదటిదైతే, నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను, నేను ఆ పని చేయడానికి తగినటువంటి శక్తి కలవాణ్ణి. ఎవరి ద్వారా? తన యొక్క ప్రభువు ద్వారా, తన యొక్క ఆచార్యుని ద్వారా, తన యొక్క భగవంతుని ద్వారా, తాను విశ్వసిస్తున్నటువంటి భగవంతుని యొక్క శక్తి ద్వారా అని. ఇకపోతే మూడవది ఏంటిది? ఫలము అనుభవించేది ఎవరు? నేను కాదు. ఈ ఫలమంతా కూడా, ఈ కర్మ ఫలితం అంతా కూడా ఎవరికి సంబంధించింది? భగవంతుడికి సంబంధించింది, రాముడికి సంబంధించింది. కాబట్టి కర్మ సంయోగం నాలో లేదు. అంటే కర్మ ఫలితాన్ని నేను ఆశిస్తున్నానా? నేను ఆశించినటువంటి కర్మ ఫలితం నాకు సంబంధించిందా, భగవంతునికి సంబంధించిందా? నేను ఎవరి పక్షాన నేను చేస్తున్నాను, ఎవరి ఆజ్ఞ చేత నేను చేస్తున్నాను, ఎవరి పరికరంగా చేస్తున్నటువంటి విషయాలను మూడు గమనిస్తూ దాసభూతాస్తతః సర్వే హ్యాత్మనః పరమాత్మనః నాన్యథా లక్షణం తేషాం బంధే మోక్షే తథైవ చ. కాబట్టి ఇక్కడ బంధనం ఏర్పడదు, మోక్షం చక్కగా ఏర్పడుతుంది అని చెబుతూ తస్య సన్నాద శబ్దేన తే భవన్ భయశంకితాః దదుషుశ్చ హనుమంతం సంధ్యామేఘమివోన్నతం. ఈ మంచి చాటింపులాగా ఉన్నటువంటి మాటలు విన్నటువంటి ధ్వని చేత ఆ రాక్షసులు భయశంకితులైపోయారు. అంటే ఇతని యొక్క తోకను భూమికి తాకించడము, భయంకరమైనటువంటి శబ్దంతో తాను గట్టిగా అరవడము, యుద్ధానికి సన్నద్ధమైనటువంటి ఆ ప్రతిధ్వని ఏది విన్నటువంటి ఆ రాక్షసులంతా కూడా భయానికి లోనైపోయినట. ఆ 80,000 మంది కూడా. ఏ విధంగా ఉన్నాడు ఇక్కడ? సంధ్యాకాలంలో మేఘం ఏ విధంగా ఆకాశాన్ని ఆవరిస్తుందో ఆ విధంగా ఈ శత్రు సైన్యాన్ని ఆవరించి ఉన్నాడట హనుమంతుడు ఆ సంధ్య వేళల్లో. తస్య సన్నాద శబ్దేన తే భవన్ భయశంకితాః దదుషుశ్చ హనుమంతం సంధ్యామేఘమివోన్నతం. సంధ్యా సమయంలో ఏ విధంగా మేఘాలు ఆకాశాన్ని ఆవరిస్తాయో, నల్లని మేఘాలు, ఆ విధంగా శత్రు సైన్యాన్ని ఆవరించి ఉన్నాడా హనుమంతుడు అన్నట్టుగా కనబడుతున్నాడు. స్వామి సందేశ నిశంకాః తతస్తే రాక్షసాః కపిం చిత్రైః ప్రహరణైర్భీమైః అభిపేతుస్తతస్తతః. ఆ లంక అసురుడైనటువంటి ఆ రావణాసురుని యొక్క ఆజ్ఞ చేత శంకలేని, అంటే ఏమాత్రం సందేహం లేనటువంటి
భయంకరమైనటువంటి విచిత్రమైనటువంటి ఆయుధాలతో కూడుకున్నటువంటి ఆ రాక్షస సమూహం ఏదైతే ఉందో ఆ రాక్షస సమూహం అంతా కూడా వెంటనే ఈ హనుమంతుడి మీద పడ్డారట. సతై పర్వతై శూరై సర్వత సమహాబల ఆససాద ఆయసం భీమం పరిఘం తోరణాశ్రితం. తోరణాన్ని ఆశ్రయించినటువంటి అంటే ఈ అశోక వనానికి ఉన్నటువంటి ద్వార తోరణం ఏదైతే ఉందో, ప్రవేశ ద్వారం ఏదైతే ఉందో ఆ తోరణాన్ని ఆశ్రయించినటువంటి ఆ ఇనుప రాడ్ అనుకోండి, ఇనుప గద లాంటి పదార్థాన్ని హనుమంతుడు తీసుకొని పట్టుకొని ఉన్నాడట. అంటే ఆ ద్వారానికి ఆధారంగా ఉన్నటువంటి ఒక ఇనుప గద లాంటి పదార్థాన్ని చేతిలోకి తీసుకున్నాడు హనుమంతుడు. సతం పరిఘ సమాదాయ జఘాన రజనీశరాన్ సపన్నగమివాదాయ స్ఫురంతం వినతాసుత విచచారాంబరే వీర పరిగృహ్య చ మారుతి. ఆ ఇనుప గడియని తీసుకొని ఆ హనుమంతుడు ఆ రాక్షసుల మీద పడి ఒక్కొక్కళ్ళు అందరినీ కూడా సంహరించేసేసినట. ఎవరెవరైతే కదులుతున్నారో ఆ కదులుతున్నటువంటి రాక్షస సమూహాన్ని అంతా కూడా ఆ చేతిలో పట్టుకున్న ఇనుప కడ్డీ చేత వాళ్ళను సంహరించుకుంటూ వస్తున్నాడట ఆ వీరుడైనటువంటి హనుమంతుడు. గరుత్మంతుడు లాగా అంటే వాళ్ళ మీద గరుత్మంతుడు ఏ విధంగా సంచరిస్తాడో, ఆకాశం సంచరిస్తున్నట్టుగా సంచరిస్తూ ఆ చేతిలో ఉన్నటువంటి ఆ ఇనుప ముక్కతోని లేదా ఇనుప ఆయుధంతోని ఆ రాక్షసమూహాలంతా కూడా చెల్లాచెదురుగా చేసి సంహరించుకుంటూ వస్తున్నాడట. ఆ ఆకాశంలో సంచరిస్తూ, ఆకాశంలో ఎగురుతూ, అంటే వాళ్ళకు అందకుండా యుద్ధం చేస్తూ సహత్వా రాక్షసాన్ వీరాన్ కింకరాన్ మారుతాత్మజ యుద్ధకాంక్షి పునర్వీర తోరణం సముపాశ్రిత. మళ్ళీ 80,000 మంది రాక్షసులను కూడా చంపేసేసి నేను యుద్ధానికి ఇంకా సిద్ధం అని చెప్పి మళ్ళీ ఆ తోరణం మీద కూర్చొని ఉన్నాడట హనుమంతుడు. మళ్ళీ ఇంకెవరు వస్తారో రండి యుద్ధానికి అని చెప్పి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా పురికొల్పుతూ ఉన్నాడట ఆ లంకా పట్టణంలో ఉన్నటువంటి వాళ్లను. తతస్తస్మాత్ భయాన్ముక్తాః కతిచిత్ తత్ర రాక్షసాః నిహతాన్ కింకరాన్ సర్వాన్ రావణాయుర్న్యవేదయన్. కొంతమంది తప్పించుకున్నటువంటి వాళ్ళు 2, 3, 10 మందో ఆ హనుమంతుని దెబ్బకు తాకకుండా తప్పించుకున్నటువంటి మిగతా 80,000 మంది మీద ఉన్న వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు 10 మంది రాక్షసుని అయినటువంటి ఆ రావణుడి దగ్గర పరిగెత్తి, అయ్యా రావణ, 80,000 మంది కూడా ఆ హనుమంతుని చేతి లోపల సంహరింపబడ్డారు అని చెప్పి ఆ నివేదించినట్టు రావణాసురునికి. తతస్తస్మాత్ భయాన్ముక్తాః కతిచిత్ తత్ర రాక్షసాః నిహతాన్ కింకరాన్ సర్వాన్. కింకరులు అనేటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో సర్వాన్ అందరినీ కూడా రావణాయన్యవేదయన్ రావణాసురునికి నివేదించింది. అయ్యా అందరూ కూడా హనుమంతుని చేతిలో సావుకు గురైనారు. సరాక్షసానాం నిహతం మహద్బలం నిశమ్య రాజా పరివృత్తలోచనః సమాధిదేశా ప్రతిమం పరాక్రమే ప్రహస్తపుత్రం సమరే సుదుర్జయం. ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 41 సర్గః అని పూర్తి చేస్తున్నాడు వాల్మీకి. అంటే ఈ 80,000 మంది కింకర రాక్షసులను సంహరించిన తర్వాత ఆ సమాచారాన్ని రావణాసునికి చేరవేసిన తర్వాత రావణాసురుడు మళ్ళీ సరాక్షసానాం నిహతం మహద్బలం నిశమ్య రాజా పరివృత్తలోచనః సమాధిదేశా ప్రతిమం పరాక్రమే ప్రహస్తపుత్రం సమరే సుదుర్జయం. ప్రహస్తుడు అనేటువంటి రావణాసురుని సంతానం లోపల ఒక శ్రేష్టమైనటువంటి కుమారుడు. అంటే ఆ 80,000 మంది సంహరింపబడగానే అని విషయం తెలియగానే ఆ రాక్షసుని యొక్క రావణాసుని యొక్క కన్నులు ఉగ్రరూపానికి మరింత ఉగ్రరూపానికి లోనై అంటే పరాక్రమంలో సాటిలేని కాదు కాబట్టి తన యొక్క పరాక్రమాన్ని మరింతగా చూపించుకోవడం కోసం కాను యుద్ధం లోపల ఎవరితోనూ కూడా ఓడిపోబడినటువంటి ఒక వీరుడు ఎవరైతే ఉన్నారో తన కుమారులలో ఆ కుమారుడు అయినటువంటి ప్రహస్తుని యొక్క కుమారుణ్ణి
ప్రహస్తుడు అనేటువంటి కుమారుడు ప్రహస్తుని యొక్క కుమారుణ్ణి నియోగించిండు రావణాసురుడు. తన కుమారుడు కాదు, ప్రహస్తుని అనేటువంటి సైన్యాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆ సైన్యాధ్యక్షుడు ఎటువంటి వాడు, ఎవరి చేత కూడా ఓడింపబడేటువంటి శక్తి సామర్థ్యాలు కలవాడేటువంటి ఆ ప్రహస్తుడు యొక్క కుమారుణ్ణి ఈ హనుమంతుడి మీదకి యుద్ధానికి పంపిండు అంటూ ఇది సుందరకాండే 24 సర్గః సంపూర్ణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆ విధంగా ప్రహస్తుని యొక్క కుమారుడు అయినటువంటి ఆ సైన్యాధ్యక్షుడు ఈ హనుమంతునితో ఏ విధంగా యుద్ధం చేశాడో రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.